ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలం హనుమంతపురం గ్రామంలో 4 గంటల పాటు కురిసిన భారీ వర్షాలకు సుమారు 7 ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. కాల్వలు పూడిక తీయకపోవడం వల్ల నీరు నిలిచిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో గ్రామస్తుల సొంత ఖర్చుతో జేసీబీని ఏర్పాటు చేసుకుని కాల్వల్ని తవ్వి నీటిని మళ్లించారు. ఏటా వర్షాకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ బాధను ప్రతి సంవత్సరం మాకు వర్షాకాలం వచ్చినా కూడా మా పంటలు మునిగినా కూడా పట్టించుకొని ఆఫీసులు చాలా మంది ఉన్నారు. నాటిన పొలమే మునిగిపోయినా కూడా కుళ్ళిపోయినా కూడా రైతు ఎట్లా పైన రైతును పట్టించుకోవడం లేదని హనుమంతపురం గ్రామస్తులు రైతులు ఆరోపించుకుంటున్నారు. తమ సొంత నిధులతోనే జేసీబీలతో పెట్టి కాల్వలు గుంతలు తవ్వి బయటకు నీళ్లు విడుదల చేసుకుంటున్న అధికారులు వెంటనే పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మనోజ్ పులిపాడు ప్రెసిడెంట్ ఉందా ఏమన్నాడా మాట్లాడినాడా ఈ మాట నాదని చెప్పు. మాటలు కాదు, ఎప్పుడు మాట కాదు, రికార్డుగా పెట్టినట్టున్నారా సెక్రటరీ పంపిస్తారు. ఎంత ఉంది ఏముంది క్లారిటీ అయిపోతారు కదా. పడుతున్నాను సార్. సమస్య ఇదంతా రోడ్డు వస్తుంది ఎన్ని చీట్ల గుంట, ఇదంతా గుంట ఓరంలో రోడ్డు వేసుకోండి. ఈ పక్క మొత్తం గుంట ఇది. అప్పుడు మనుషులు వచ్చేదానికి కొంచెం నీళ్లు పోసుకున్నారు, రోడ్ ఎంత లేదు. ఇప్పుడు మీరు